హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ అయినటువంటి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ 2A నుంచి 1 to 6 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమిచ్చారు? ఇఫ్ x/3 + 1, y - 2/3 = 5/3, 1/3 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అంటున్నారు. సో ఇక్కడ 2 ఆర్డర్డ్ పెయిర్స్ అనేవి ఈక్వల్ అని ఇచ్చారు. ఎప్పుడైనా 2 ఆర్డర్డ్ పెయిర్స్ అనేవి ఈక్వల్ అయితే ఏమవుతుంది? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఆర్డర్ పేర్ x, y అనేది ఈక్వల్ టు ఆర్డర్ పేర్ a, b అంటున్నాను అంటే అక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి, x = a అవుతుంది, అండ్ సెకండ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా. సో అప్పుడు ఇక్కడ ఏంటి ఇచ్చారు? పేరు x/3 + 1, y - 2/3 అనేది ఈక్వల్ టు 5/3, 1/3 అవుతుంది అన్నారు. సో ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అవుతున్నాయంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి. సో ఫస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయి, సెకండ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఏమవుతుంది? x/3 + 1 = 5/3. దట్ ఎంప్లైస్ x/3 + 1 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? -1 అవుతుంది. 5/3 - 1. సో ఇక్కడ 5/3 - 1 అంటే ఎల్సిఎం 3 అవుతుంది. 5 మైనస్ ఇక్కడ 1 ఉన్నట్టు కదా, అంటే 3 ఎల్సిఎం రావాలి అంటే 1 × 3, 5 - 3/3 2/3 అవుతుంది. x/3 = 2/3 అయింది. 3 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఎంప్లైస్ x వాల్యూ ఏమొచ్చింది? 2. అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్స్ ఏంటున్నాయి? y - 2/3 = 1/3 అవుతుంది. దట్ ఎంప్లైస్ y = -2/3. ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? 1/3 + 2/3. సో ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం 3 అవుతుంది. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 1 + 2 = 3/3 = 1 అవుతుంది. y = 1. Therefore x = 2 and y = 1. x అండ్ y వాల్యూసే కదా ఫైండ్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ ద సెట్ A హ్యాస్ 3 ఎలిమెంట్స్ అండ్ ద సెట్ B = సెట్ ఆఫ్ 3, 4, 5 దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B అంటున్నారు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చారో చూడండి. గివెన్ దాట్ ఏ హ్యాస్ 3 ఎలిమెంట్స్ అంటున్నారు. అంటే ఏలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ = 3. అండ్ అదేవిధంగా ఇంకేమి ఇచ్చారు? బి అనే సెట్ ఇచ్చారు. బి అనే సెట్ ఏ విధంగా ఉంది? సెట్ ఆఫ్ 3, 4, 5. బి అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి 3. మనం ఏం ఫైండ్ చేయాలి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B ఫైండ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B అంటే ఏ విధంగా రాయొచ్చు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B. ఏలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 3 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B ఎన్ని? 3 × 3 9. Therefore నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in A × B is 9. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇఫ్ G = సెట్ ఆఫ్ 7, 8 H = 5, 4, 2 ఫైండ్ G × H అండ్ H × G. ఇక్కడ GH అనే 2 సెట్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? రాయండి. గివెన్ దాట్ G = సెట్ ఆఫ్ 7, 8 and H = సెట్ ఆఫ్ 5, 4, 2. మనం ఏం ఫైండ్ చేయాలి? G × H, H × G ఫైండ్ చేయాలి. ఫస్ట్ G × H ఫైండ్ చేద్దాం. G అంటే సెట్ ఆఫ్ 7, 8 క్రాస్ H అంటే 5, 4, 2. ఓకే, G × H అనేది ఏంటి? కార్టీషియన్ ప్రొడక్ట్. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఆర్డర్డ్ పేర్స్. రాయండి. ఆర్డర్డ్ పేర్ ఫస్ట్ ఎలిమెంట్ G నుంచి రావాలి, సెకండ్ ఎలిమెంట్ H నుంచి తీసుకోవాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ 7 తీసుకోండి. 7, Gలో ఎలిమెంట్స్ రాయండి. 5, 7, 5 అగైన్ 7, 4 అండ్ 7, 2. అదేవిధంగా G నుంచి 8 తీసుకొని చేయండి. 8, 5 8, 4
అండ్ 8, 2. ఓకేనా, G క్రాస్ Hలో ఎలిమెంట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఏం ఫైండ్ చేయాలి? H క్రాస్ G ఫైండ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏ సెట్ నుంచి రావాలి? H నుంచి రావాలి. సెకండ్ ఎలిమెంట్ G నుంచి తీసుకోవాలి. H అనే సెట్ ఏ విధంగా ఉంది? సెట్ ఆఫ్ 5, 4, 2 క్రాస్ G అనే సెట్ ఏ విధంగా ఉంది? సెట్ ఆఫ్ 7, 8. ఇప్పుడు రాయండి ఆర్డర్ పేర్స్. ఫస్ట్ 5తో రాద్దాం. 5, 7, 5, 8. ఓకే, అగైన్ ఇప్పుడు 4తో 4, 7, 4, 8. నెక్స్ట్ 2, 7, 2, 8. ఓకేనా, అన్ని ఎలిమెంట్స్ కంప్లీట్ అయ్యాయి కదా. H క్రాస్ G అనే సెట్ కూడా ఫైండ్ చేసాం. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి. State whether each of the following statements are true or false. If the statement is false, rewrite the given statement correctly అంటున్నారు. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్సా చూడాలి. ఫస్ట్ స్టేట్మెంటు P అనే సెట్ ఏ విధంగా ఇచ్చారు? సెట్ ఆఫ్ M, N. Q అనే సెట్ ఆఫ్ N, M. అయితే ఏమంటున్నారు? P క్రాస్ Q ఈక్వల్ టు M, N, N, M అవుతుందని ఇచ్చారు. అయితే ఈ స్టేట్మెంటు ఫాల్స్. ఓకే, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే మనకి P అనే సెట్ ఏమి ఇచ్చారు? M, N. Q అనే సెట్ N, M. P క్రాస్ Q ఫైండ్ చేయండి. ఏమవుతుంది? P క్రాస్ Qలో ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్డ్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ అనేది P అనే సెట్ నుంచి తీసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ అనేది Q అనే సెట్ నుంచి తీసుకోవాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ P నుంచి M తీసుకున్నా, Q నుంచి N. నెక్స్ట్ M, M. అండ్ ఇప్పుడు N తీసుకోండి. N, N అండ్ N, M. చూసారా P క్రాస్ Q అనేది ఏ విధంగా ఉందో? ఇక్కడ టోటల్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఇచ్చారు. అందుకోసమని ఇది ఫాల్స్ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ A అండ్ B ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, A క్రాస్ B ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ X, Y సచ్ దాట్ X బిలాంగ్స్ టు A అండ్ Y బిలాంగ్స్ టు B అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా? A, B అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ ఇచ్చారు. A క్రాస్ B అనేది ఏం చెప్తున్నారు? A క్రాస్ B అనేది సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్. ఏ విధంగా ఉన్నాయి? X, Y ఫామ్లో ఉన్నాయి. X అనేది A అనే సెట్ నుంచి ఉంది, Y అనేది B అనే సెట్ నుంచి ఉంది అంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి? కార్టీషియన్ ప్రొడక్ట్ డెఫినేషన్. గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకేనా, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని చెప్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, A ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2 ఇచ్చారు. B ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 4 ఇచ్చారు. అయితే ఏమంటున్నారు? A క్రాస్ B ఇంటర్సెక్షన్ ఎంటీ అనేది ఎంటీ అవుతుంది అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ట్రూ. ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, B అనే సెట్ ఏం తెలుసు? 3, 4 అని తెలుసు. నెక్స్ట్ ఎంటీ సెట్ అంటే ఎలిమెంట్స్ ఏముంటాయి? ఎలిమెంట్స్ అనేవి ఉండవు. ఎటువంటి ఎలిమెంట్స్ లేనప్పుడు B ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటాయా? నో కామన్ ఎలిమెంట్స్. నో ఎలిమెంట్స్ అంటే అగైన్ B ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అనేది ఎంటీ సెట్. అండ్ A క్రాస్ B ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అంటే ఏమవుతుంది? A క్రాస్ B ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ ఏమైంది ఇక్కడ? ఎంటీ సెట్. సో A క్రాస్ ఎంటీ సెట్. కార్టీషియన్ ప్రొడక్ట్ చేసేటప్పుడు 2 సెట్స్లో ఏ ఒకటి ఎంటీ సెట్ అయినా ఆ కార్టీషియన్ ప్రొడక్ట్ కూడా ఎంటీ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ అనే సెట్ ఇచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -1, 1. ఫైండ్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్. ఏంటవి? ఏ అనే సెట్ 3 కార్టీషియన్ ప్రొడక్ట్ ఫైండ్ చేయాలి. సో చూడండి ఏ విధంగా చేస్తామో. గివెన్ సెట్ A ఈజ్ ఈక్వల్ టు -1, 1. మనం ఏం ఫైండ్ చేయాలి? కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1, 1 క్రాస్ అగైన్ ఏ కదా, -1, 1 క్రాస్ -1, 1. ఓకే, సో 3 సెట్స్ కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే అందులో ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్ ట్రిప్లెట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ సెట్ ఏంటి? A. సెకండ్ ఎలిమెంట్ సెకండ్ సెట్ ఏ నుంచి, థర్డ్ ఎలిమెంట్ థర్డ్ సెట్ ఏ నుంచి వస్తాయి. ఓకేనా, సో ఫస్ట్ ఎలిమెంట్ రాయండి. -1 నుంచి రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ -1, -1 ఆర్డర్ ట్రిప్లెట్ వచ్చింది కదా. నెక్స్ట్ అగైన్ -1, -1 సెకండ్ ఎలిమెంట్తో రాయండి. -1, -1, 1. ఓకే,
నెక్స్ట్ -1 ఇప్పుడు ఇక్కడ బీలో 1 తీసుకుందాం. 1, -1. నెక్స్ట్ -1, 1, 1. -1తో అన్ని ఎలిమెంట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు 1తో చేద్దాం. 1, -1, -1. 1, -1, 1. నెక్స్ట్ బీలో ఉన్న -1 అయిపోయింది. ఇప్పుడు +1 యూజ్ చేయండి. 1, 1, -1, 1, 1, 1. సో టోటల్ అన్ని ఎలిమెంట్స్ రాసాం. మీకు కరెక్ట్గా చూడండి ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయో తెలియాలంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి? ఫస్ట్ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి, ఇంటూ సెకండ్ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి, థర్డ్ సెట్లో 2 ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని రావాలి? 2 × 2 4, 4 × 2 8 రావాలి కార్టీషియన్ ప్రొడక్ట్లో. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయి కదా. ఓకేనా? ఈ విధంగా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ కార్టీషియన్ ప్రొడక్ట్ సెట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఏ క్రాస్ బి అనేది సెట్ ఆఫ్ ఏ ఎక్స్, ఏ వై, బి ఎక్స్, బి వై. ఓకే, సో ఈ విధంగా కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఇచ్చారు. అండ్ కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్ పేర్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ సెట్ నుంచి వస్తుంది? ఏ నుంచి. సెకండ్ ఎలిమెంట్ బి నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఏ అనే సెట్లో ఉన్నవి ఇక్కడ ఉండే సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్. సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటో రాయండి. సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఏ, అగైన్ ఏ ఆల్రెడీ రాసేసాం కదా. ఏ ఇంకేముంది? బి ఆల్రెడీ రాసేసాం. సో ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏ, బి. అండ్ బి అనే సెట్ నుంచి మనం ఏ ఎలిమెంట్స్ తీసుకున్నాం? సెకండ్ ఎలిమెంట్స్. ఆర్డర్ పేర్లోని సెకండ్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచి. సో ఇక్కడ ఏమవుతుంది? సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ రాయండి. ఎక్స్, వై, అగైన్ ఎక్స్ ఆల్రెడీ రాసేసాం కదా ఎక్స్. నెక్స్ట్ వై కూడా రాసేసాం. దేర్ఫోర్ ఏ అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏ, బి ఉంది. అండ్ బి అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎక్స్, వై ఉంది. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2A నుంచి 1 to 6 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.